హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థిని అనౌన్స్ చేసింది. భారతీయ జనతా పార్టీ తరపున గౌతమ్ రావు నామినేషన్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలాబలాలు పక్కన పెడితే ఎంఐఎంను ఓడించటమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నేతలు తెలిపారు. ఒక ఎమ్మెల్సీ ఎన్నికలో తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుతో మా ప్రతినిధి విక్రమ్ మాట్లాడారు. ఆ ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును బీజేపీ ప్రకటించింది. అసలు పార్టీ వ్యూహం ఏంటి అన్న వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ పేరు ప్రకటించారు. అసలు బీజేపీ వ్యూహం ఏంటి? బీజేపీ సంఖ్యాబలం ఎంత ఉందండి? సంఖ్యాబలం కన్నా కూడా ముఖ్యంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంఐ మధ్యన పోటీ ఉండబోతోంది. కాబట్టి ఈ పోటీలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. హైదరాబాద్ ఉన్న ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం ఏదైతే కాంటెస్ట్ చేస్తూ ఉందో ఎంఐఎంకు ఉన్నటువంటి శక్తి ఏందనేది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇది ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఇటు ఎంఐఎం దిక్కుంటారా భారతీయ జనతా పార్టీ దిక్కుంటారా అనేది ఇప్పుడు కనపడుతుంది. డెఫినెట్గా మాకు ఉండేటువంటి వ్యూహం మాకుంది. ఈ యొక్క ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మేము గెలుస్తాం. సంఖ్యాబలం చూసుకుంటే కేవలం బీజేపీకి 22 ఓట్లు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ను ఓట్లు వేయాలని అభ్యర్థిస్తారా ఏంటి? అంటే పార్టీ పరంగానే కాకుండా ఈరోజు ఎంఐఎంను ఓడగొట్టాలా అనేదే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. దాంతోనే ముందుకెళ్తాం. తప్పకుండా దీనిలో విజయం సాధిస్తాం. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ఒక ప్రచారం బయట సాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ద్వారా ఒకటే అని చెప్పి రుజువు అవుతుంది అన్న కూడా ఒక విమర్శ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు? అవన్నీ మీరు ముందు చూస్తారు ఎట్లా ఉంటాయి. ఎప్పుడు ఎలక్షన్స్లో ఎట్లుంటాయంటే ప్రణాళికలు ఏ పార్టీకి ఉంటే ప్రణాళికలు ఆ పార్టీకి ఉంటాయి. అంటే మీ విజయంపై ధీమా ఏంటి? మా విజయంపై ధీమా ఒకటే, ఇక్కడ ఎంఐఎంను ఓడగొట్టుతాము. తప్పకుండా ఎంఐఎంను ఎవరు కూడా సమర్థించారనేది మా ధీమా. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఎంఐఎంను ఓడగొట్టడానికే ముందుకు వస్తారు. అంటే గతంలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 గెలిచి బీజేపీ చాలా ధీమాగా ఉంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి కూడా మీరు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఓటర్లకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. మొన్న పెట్టినట్టు వక్ఫ్ బోర్డు బిల్లు చూసిన తర్వాత కూడా అందరూ కూడా చాలా మట్టుకు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి దేశం పట్ల ఉన్నటువంటి నిబద్ధత అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయంలో ప్రజల కోరిక అయితే ఉంటుందో డెఫినెట్గా దాన్ని బట్టే ఎలక్ట్ అయినటువంటి కార్పొరేటర్స్ కూడా ఆ విధంగానే ఓటేస్తారు. ఆ విధంగానే రాబోయేటువంటి యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. మొత్తమే చూసుకోవచ్చు, తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఎంఐఎంకు తాము గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.